ఈరోజు నవభారత్ గేట్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. నవభారత కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నాకు ప్రధాన కారణం ఒకటి, కేటగిరైజేషన్ జరగకపోవడం. ఇందాక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎస్ఐ గారి ఇనిషియేషన్తో వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, మేము గవర్నమెంట్ జీవోలు అమలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. గవర్నమెంట్ జీవోలు అమలు చేస్తా ఉన్నారు. ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు? హై స్కిల్డా, స్కిల్డా, సెమీ స్కిల్డా అనేది లేకుండా అందరికీ అన్స్కిల్డ్ వేతనాలు అమలు చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళు అమలు చేసే జీవో. అంటే ఇంజనీరింగ్ చదువుకున్నవాడికి, ఐటీఐ చదువుకున్నవాడికి, పాలిటెక్నిక్ చదువుకున్నవాడికి, వెల్డర్గా 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అనుభవం ఉన్నవాడికి అందరూ కూడా ఒకే ఘాటన కట్టేసి అన్స్కిల్డ్ పేరు మీద వేతనాలు ఇస్తామన్న పరిస్థితి. అదే వాళ్ళు జీవోలు అమలు చేసే పద్ధతి. దాన్ని మేము జీవోలు అమలు చేస్తున్నామని చెప్పి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో యూనియన్గా ఇచ్చేసి మేము కొంత పాంప్లెట్స్ పంచి ఈ సమస్యల మీద దృష్టి తీసుకుపోయినప్పుడు విపి గారు చర్చల పేరు మీద పిలిచినప్పుడు చర్చల్లో మేము స్పష్టంగా చెప్పాం, మా యూనియన్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని రీఆర్గనైజ్ చేసాం. రీఆర్గనైజ్డ్ కమిటీని మీరు గుర్తించండి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం. మీ సమస్యలుంటే మేము కాదు రావాల్సింది, మీ ఎంప్లాయీస్గా, మీ కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్న ఎంప్లాయీస్, ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్తారు, ఆ యూనియన్ గుర్తించండి అని చెప్తే దానికి సిద్ధపడలేదు యాజమాన్యం. అదేవిధంగా గ్రాడ్యుటీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అనారోగ్య కారణాలతోనో లేదా ఒబీడియంట్ లేదనే పేరు మీదనో క్రమశిక్షణ రాహిత్యం అనే పేరు మీదనో వాళ్ళని తీసి బయటికి పంపించి ఏ విధమైన గ్రాడ్యుటీ, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్, టెర్మినేషన్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా వాళ్ళు అనారోగ్యాల పాలైతే అనారోగ్యానికి కావాల్సిన ఖర్చులు కూడా పెట్టే పరిస్థితి లేదు. ప్లాంట్లో ఎవరైనా కార్మికుడు సరిపోతే ఆ ప్లాంట్లో ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో కార్మికుల్ని, ఎవరైతే కాంట్రాక్టర్ ఉందో ఆ కాంట్రాక్టరే బాధ్యత, యాజమాన్యాన్ని ఏమీ లేదని చెప్పి పత్తు చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంట్రాక్టర్లను ఏజెంట్గా పెట్టుకొని యాజమాన్యం పని చేయించుకుంటూ యాజమాన్యం బాధ్యత లేకుండా హక్కులను మొత్తాన్ని హరిస్తూ ప్రమాదం జరిగినప్పుడు కూడా వాళ్ళకి యాజ్ పర్ ఇండస్ట్రియల్ యాక్ట్ వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపన్సేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వట్ల. కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాలతోనో యూనియన్ల ఒత్తిడితోనో 5,000, 10,000, 50,000, ₹1,00,000 ఇచ్చి చేతులు దుడుకుంటా ఉన్న పరిస్థితి. ఇంకో దుర్మార్గమైన కుట్ర ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో భూములు కోల్పోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇవాళ జగ్గుతండ, ఎర్రగుంట ప్రాంతాల రైతులు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ అసైన్డ్ భూములు మొత్తం గుంజుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించకుండా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఆ 2 గ్రామాలని దత్తత తీసుకుంటున్నామనే పేరు మీద ఆ దత్తత గ్రామాలకి కనీసం రోడ్డు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ లేదు, చెట్లు వేయటం కానీ, వాళ్ళ పొల్యూషన్ని ఇచ్చేసి మినిమమైజ్ చేయడం కావాల్సిన ఏ విధమైన పరిస్థితులు పనిచేసే పరిస్థితి కనపట్ల. వీటన్నిటి మీద సిఐటిగా డిమాండ్ చేస్తుందని, సిఐటి మాట్లాడుద్దని, సిఐటి మాట్లాడే యూనియన్ ఉండొద్దని, ఆ మాట్లాడే యూనియన్ మనం తీసుకొస్తే మన లోటుపాట్లు మొత్తం బయటకు వస్తాయని చెప్పి వీళ్ళు సిఐటి యూనియన్ వద్దంటా ఉన్నారు. అదేవిధంగా సిఎస్ఆర్ పాలసీ పేరు మీద అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సిఎస్ఆర్ పాలసీ పేరు మీద వందల కోట్ల రూపాయల ఖర్చులు పెడుతున్నామని చూపిస్తా ఉన్నారు. ఆ ఖర్చుల్లో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి, అనేక అవకతవకలు బయటకు వస్తాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిఐటి యూనియన్ని అంగీకరించకుండా సిఐటి యూనియన్ వద్దనే దుర్మార్గమైన కుట్రలకు తెగబడతా ఉంది. ఖచ్చితంగా భూమి కోల్పోయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిందే. అదేవిధంగా 5 సంవత్సరాలు పైబడి వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కంపెనీ ఎంప్లాయీస్ గా గుర్తించాలి. ఆ తర్వాత 6-7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ గా గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఐటీసీ వాళ్ళు ఎవరు ఎట్లయితే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ సర్వీస్ ని బట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్ గా తీసుకుంటా ఉన్నారో అదే పద్ధతి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజ్యాంగంగా అమలవుతా ఉన్న 33% ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ నవభారత్ సపరేట్ రాజ్యాంగం రచించి ఒక్క ఉమెన్ ఎంప్లాయీ కూడా లేకుండా ఇవాళ 45 సంవత్సరాల నుంచి ఈ కర్మాగారం పనిచేస్తా ఉంటే ఒక్క ఉమెన్ ఎంప్లాయీ కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి నడుస్తూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నవభారత యాజమాన్యం సిఐటి యూనియన్ తో చర్చలు జరపాల్సిందే, ఈ సమస్యలు పరిష్కారం చేయాల్సిందే, కేటగిరైజేషన్ జరగాల్సిందే, కనీసం 26,000 రూపాయల వేతన నిర్ధారణ జరగాల్సిందే. యూనియన్లతో సంప్రదింపులు జరిపేదాకా మా పోరాటం ఆగదని చెప్పి హెచ్చరిస్తూ ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా మొత్తం షట్ డౌన్ వేసేదాకా కార్మికుల మొత్తాన్ని ఇప్పుడు కేవలం నిరసన మాత్రమే తెలియజేస్తా ఉన్నాం.
సమ్మెగా పిలిపిస్తే ఖచ్చితంగా మొత్తం ప్లాంట్లు మొత్తం షట్ డౌన్ చేపిస్తాం. షట్ డౌన్ చేపించిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలకు యాజమాన్య భయంతో బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరిస్తూ సెలవు.